ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. అలాగే మా యొక్క హైందవ సోదరులకు కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, అమర ప్రసాద్ గారు అజయ్ బాబు గారికి ఒక 10,00,000 ఛాలెంజ్ అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. తర్వాత రెండో వీడియో కూడా ఒకటి చేయడం జరిగింది. అజయ్ బాబు గారి నెంబర్ ఇస్తూ ఆయన ఒక వీడియో చేశారు. అది నేను చూడటం జరిగిందండి. సరే అయితే ఇప్పుడు 10,00,000 ఛాలెంజ్ ఇక శ్లోకం చూపిస్తే అని అడిగినటువంటి అమర ప్రసాద్ గారికి 20,00,000 ఛాలెంజ్ కూడా మేము చేస్తా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే, మీరు ఏదైతే అడిగారో దాని గురించినటువంటి వివరణ ఇస్తా ఇప్పుడు. సర్వపాప పరిహారం కోసం రక్త ప్రోక్షణ ఆవశ్యకం అనే కాన్సెప్ట్ వేదాల నుండి చూపిస్తాను, మహాభారతం నుండి చూపిస్తా, రామాయణం నుండి చూపిస్తా. చాలా గ్రంథాల నుండి పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణ అనే కాన్సెప్ట్ చూపిస్తాను. అలాగే దేవుడే దేవుడు చచ్చిపోవటం ఏంటి, సర్వశక్తిమంతుడు కదా దేవుడు చచ్చిపోవటం ఏంటి అని కూడా మాట్లాడారు. అది వేదాల నుండి చూపిస్తాను. అలాగే మీరు ఏదైతే పాప పరిహారం కోసం అని ఏదైతే మాట్లాడారో, రక్త ప్రోక్షణం కాన్సెప్ట్ మాట్లాడారో అంతా చూపిద్దాం. అయితే ఏదైతే ఛాలెంజ్ చేస్తూ 10,00,000 రూపాయలు ఛాలెంజ్ చేస్తూ ఏదైతే చూపించమని అడిగారో దాన్ని చూపిస్తూ, దాంతోపాటు మేము కూడా అడుగుతాం మరి. అంటే మీరు అడుగుతూ పోతా ఉంటే మేము జవాబు చెప్పుకుంటూ పోవటం కాదు కదా. అలాగే మేము కూడా అడుగుతాం. మరి గర్వంగా హిందువులని చెప్పుకున్నటువంటి మీరు హిందూ అనే పదం మీ గ్రంథాలు చూపించాలండి. ఓకే. అలాగే చాలా ముఖ్యమైనది, మరి హిందువులు మీరెవరైతే ఉన్నారో విగ్రహారాధన చేస్తున్నారు కదా. ఆ విగ్రహారాధనకి మీ హిందూ గ్రంథాలకు మూలమైనటువంటి వేదాల్లో విగ్రహారాధన గురించి ఎక్కడుంది? విగ్రహారాధన చేయమని వేదాలలో ఎక్కడుంది? అది కూడా మీరు చూపించాలండి. తర్వాత పురాణాల్లో విగ్రహారాధన గురించి వచ్చింది, కాదంటలా. అయితే వేదాల్లో లేనిది పురాణాలు ఎలా వచ్చింది? అలాగే పైగా వేదసారమైనటువంటి యజుర్వేద సంహితలో ఉపనిషత్ దర్శనంలో ఏదైతే మైత్రోపనిషత్తులో దర్శనోపనిషత్తుల్లో విగ్రహారం చేయొద్దని ఉంది. చేస్తే అజ్ఞానం అని ఉంది. పునర్జన్మ వద్దు అనుకున్న వాళ్ళు విగ్రహారం చేయొద్దని కూడా చెప్తా ఉన్న విషయం. కాబట్టి వాటి గురించి మీరు చూపిస్తే కనుక, వేదాలలో విగ్రహారాధన చేయమని ఎక్కడుంది అని మీరు చూపిస్తే కనుక, అలాగే హిందూ అనే పదం చూపిస్తే కనుక, మీరు 10,00,000 అనేది ఒక శ్లోకానికి చూపించారు. మేము 20,00,000 అంటున్నాం కాబట్టి మీరు 2 చూపించండి. హిందూ అనే పదం చూపించండి హిందూ గ్రంథాల్లో. అలాగే వేదాలలో విగ్రహారాధన చేయమని ఎక్కడుంది చూపించాలి. వేదాలలో లేకుండా పురాణాలు వచ్చిందంటారా, అది ఖచ్చితంగా వైరుధ్యం అవుతుంది. ఎందుకు వైరుధ్యం అవుతుంది అంటున్నానంటే, మైత్రోపనిషత్తులు దర్శనోపనిషత్తుల్లో విగ్రహారాధన చేయొద్దని ఉంది. చేస్తే అజ్ఞానం అని, పునర్జన్మ కలుగుతుందని చెప్పి చెప్పబడింది. కాబట్టి అంటే ఒక దగ్గర వద్దని ఇంకో దగ్గర చేయమని ఉన్నప్పుడు ఖచ్చితంగా అది వైరుధ్యం అవుతుంది. అసలు మూలాల్లో లేనటువంటి విగ్రహారాధన తర్వాత ఎందుకు తీసుకొచ్చారు? కాబట్టి మేము అడిగేది ఏంటంటే, వేదాలలో ఉపనిషత్తుల్లో విగ్రహారాధన చేయమని ఎక్కడుంది అది చూపిస్తే 10,00,000. అలాగే హిందూ అనే పదం చూపించండి. కాబట్టి అంటే మీరు ఎలాగైతే తెలివిగా అడిగామనుకుంటున్నారో మేము కూడా ఉన్న విషయం అడుగుతున్నామండి. అలాగని మేము అబద్ధాలు చెప్పము, అసత్యంతో ప్రచారం చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము చెప్పిన దానికి హిందూ గ్రంథాల ఆధారం ఉంది. పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణ అనే కాన్సెప్ట్ హిందూ గ్రంథాల్లో ఉంది. అలాగే దేవుడు కూడా యజ్ఞమై బలి అవుతాడు అని కాన్సెప్ట్ ఉంది అని మేము దాని గురించి చూపిస్తా, దాని గురించి మాట్లాడదాం. కాబట్టి మేము అసత్యం ప్రచారం చేయంగానే మీరు ఎవరైతే వేదాలు చెప్పనటువంటి, ఉపనిషత్తు చెప్పనటువంటి విగ్రహారాధన ఎందుకు తీసుకొచ్చారు తర్వాత అనేది మీరు ఆలోచన చేసి వీడియో చేస్తారని భావిస్తా ఉన్నాను. సరే, ఆలస్యం చేయకుండా సబ్జెక్టులకు వెళ్ళిపోదామండి. ఇలాగా అజయ్ బాబు గారి మీద 10,00,000 బహుమానం అని చెప్పి పెట్టడం జరిగింది. అమర్ ప్రసాద్ గారు తమ్మునేలు చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనేది ఇది ఒక చూపించమని చెప్పి అడిగారు. తర్వాత రెండోది వచ్చేసరికి పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృష్ణ శరణ గత అని చెప్పి వచ్చి చూపించారు. ఇక్కడ మీరు పేడలో కాలేశారండి. పప్పులో కాదు, పేడలో కాలేశారు. ఎందుకంటున్నానంటే, ఈ పాపోహం పాపకర్మం అనేది ప్రతి పూజల్లో, ఇప్పుడు వినాయక చవితి పూజల్లో ఎక్కువగా నేను విన్నా. నా పక్కన వినాయక పెడతారు కాబట్టి, విగ్రహాలు పెట్టినప్పుడు ఈ యొక్క మంత్రం ఎక్కువ వింటుంటాను కాబట్టి చెప్తున్నా. అంటే దీని గురించి మీరు ఏమంటున్నారు? ఇది హిందూ గ్రంథాల్లో లేదా అంటున్నారు. మీరే అంటున్నారు హిందూ గ్రంథాల్లో లేదని. మీరే మళ్ళీ హిందూ గ్రంథాలు లేకపోయినా కూడా మేము మా వాళ్ళు పలుకుతారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే హిందూ గ్రంథాలు లేకపోయినా కూడా మీరు మాట్లాడతారు. అది సంగతి. అంటే మీకు అంత ప్రమాణం అనేది ఒక పాటన ఉండదు. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీ భక్తి జీవితాన్ని కొనసాగుతుంటుంది. హిందూ గ్రంథాలు లేకపోయినా కూడా మీరు కొత్తగా మంత్రాలు కల్పించగలరు, పలకగలరు. మీరు దానికి ఏమంటున్నారు? ఏదో చీమలను దోమలను చంపుతున్నాం కదా, ఆ పాపం కలుగుతాం వల్ల ఈ పదం వాడుతున్నాం అంటున్నారు. అది మీ యొక్క
సొంత అభిప్రాయం. నేను ఈరోజు చూపిస్తాను. నరహత్య అది గోహత్య ఇవన్నీ చేసినా సరే మీకు ఈ యొక్క పాప పరిహారం ఎలా ఉంటది మీ గ్రంథాల ప్రకారంగా అనేది కూడా నేను వీడియో చివరిలో చూపిస్తా. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. సరే అయితే. ముందు ఒక విషయం గుర్తు చేయాలండి నేను. గతంలో మీరు బృహదారణ్యకోపనిషత్తులో జంతు బలి లేదు, ఆవుల్ని, గోవుల్ని చంపలేదు అని చెప్తూ ఎవరో క్రైస్తవులు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. బృహదారణ్యకోపనిషత్తులో ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పారు. దానికి మీకు వీడియో చేసే థంబ్‌నెయిల్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి. బృహదారణ్యకోపనిషత్తులో ఉంది బీఫ్ బిర్యానీ. తింటే బంగారు లాంటి కొడుకు పుడతాడు, బాబు పుడతాడని కూడా మనకు చెప్పబడింది. ఈ యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. లేకపోతే అజయ్ బాబు ఛానెల్‌లో డిస్క్రిప్షన్ లింక్ ఉంటది చూడండి. అంటే దీనికి కూడా మీరు నిలబడండి. అంటే ఎప్పుడో చేసిన ఛాలెంజే ఆయన అప్పుడు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా ఛాలెంజ్ చేయడం కాదు, నిలబడండి అంటున్నాను నేను. తర్వాత సరే ముందుగా ఏదైతే సర్వపాప పరిహార రక్త ప్రోక్షణ కాన్సెప్ట్ వెళ్ళే ముందు ఏదైతే మేము ఛాలెంజ్ చేసామో దాని గురించి మా వాదన వినిపిస్తున్నా చూడండి. విగ్రహారాధన మీద మొత్తం నేను హైందవులతో, పండితులు అండ్ పూజారులతో నాకు కాల్ చేశారు, మాట్లాడాను. కొంతమంది చర్చ చేశాను. అది చూస్తున్నారు స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు విగ్రహారాధన హిందూ గ్రంథాలలో అంటే వేదాలలో, ఉపనిషత్తుల్లో విగ్రహారాధన చేయమని ఎక్కడ ఉంది అనేది మా ప్రశ్న. చేయొద్దని ఉంది, అది చూపిస్తా ఉన్నాను చూడండి. ఇక్కడ ఉపనిషత్ దర్శనము జయంత చక్రవర్తి గారి అనువాదంలో దర్శనోపనిషత్తు 4వ ఖండము 5వ మంత్రంలో మీకు మంత్రంలో కనపడుతుంది చూడండి. ప్రతిమాసున యోగిన అజ్ఞానం భావనార్థయ ప్రతిమ పరికల్పిత. మనకి కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ప్రతిమలు అనేవి కల్పించబడ్డవి, అజ్ఞానం అనే పదాలు కనపడుతున్నాయి. దాని అనువాదంలో కనుక చూడండి ఇక్కడ అండర్లైన్ చేశాను బ్లూ మార్క్ లో. అసలు ప్రతిమలు అనేవి మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డవి. ప్రతిమలు అనేవి అసలు మూర్ఖుల భావన వల్ల కల్పించబడ్డాయి అని చెప్తుంది. అంటే విగ్రహారాధన ఖండిస్తుంది. అంటే ఆరోజు విగ్రహారాధన ఉంది, దాన్ని ఖండిస్తున్నారు అనమాట. విగ్రహారాధన లేకపోతే ఖండించరు కదా, ఖండిస్తున్నారు ఇక్కడ అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. తర్వాత మైత్రియోపనిషత్తు 2వ అధ్యాయము 27వ మంత్రం 2వ ఖండం అయితే సరే చూడండి. దీని గురించి చూస్తే కనుక చూడండి, సన్యాసి అయిన వాడు శిలామయాలు, లోహమయాలు, మణిమాయాలు, మృతికామయాలు అయిన దేవతా విగ్రహాలను పూజించకూడదు. ఎందుకంటే అది వారికి తిరిగి పునర్జన్మ కలగజేస్తుంది కనుక. మోక్షం కోరుకునే ఎత్తి తన హృదయంలో ఉన్న పరమాత్మని అర్చించాలి కానీ బాహ్య పూజ చేయకూడదు. మీకు పునర్జన్మ కావాలని కూడా చేసుకోండి, లేకపోతే అవసరం వద్దు అని చెప్తున్నటువంటి విషయం. ఇక సన్యాసి స్థాయి అంటారా, సన్యాసుల గురించి నియమము అంటారు. కానీ సన్యాసిగా చేరాలి చివరి వరకు అని నేను బ్రాహ్మణులతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం. ఓకే, అది మీ బ్రాహ్మణ పండితులు చెప్పండి, సన్యాసి స్థాయి చివరి స్థాయి కాదా అనేది. ఇంకోటి విగ్రహారాధన ఎల్కేజీ స్థాయి, లేకపోతే అధమ స్థాయి, నిరాకార ఉపాసన ఉంది, సాకార ఉపాసన అంటారా. అలా చేయొచ్చు అని, విగ్రహారాధన కూడా చేసుకోవచ్చు, అది ఒక అధమ స్థాయి, ఎల్కేజీ స్థాయి చేయొచ్చు. తర్వాత ఇలా రండి, మెచ్యూరిటీ రండి అని మాత్రం లేదు. ఉపనిషత్తులో చూపించండి, ఉపనిషత్తులు వేదాలు చూపించాలి. మూలంలో లేనిది తర్వాత పురాణాల్లో ఎందుకు వచ్చింది అనేది నా క్వశ్చన్. కాబట్టి మీకు చాలా చక్కగా పేపర్ లీకేజ్ చేసి చెప్తున్నాను నా క్వశ్చన్ ఎందుకని. కాబట్టి ఇది విషయం, సరేనా. తర్వాత ఇప్పుడు ఏదైతే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యక అనే కాన్సెప్ట్ మాట్లాడుతూ ఉన్నారు కదా, తప్పు కదా అని మాట్లాడుతాను. దానికి వెళ్లే ముందు నాకు ఒక పాంప్లెట్ అనేది పంచుతుంటే దొరికింది, ఇచ్చారు చూడండి. ఇది సర్వధర్మ సమానత్వమా అని ఇక పాంప్లెట్. దీని వీళ్ళ ఫోన్ నెంబరు, అడ్రస్ కూడా కింద చూడండి. భారత్ జగద్గురు మోర్చా, భారత్ జాగృతి మోర్చా వాళ్ళు ప్రచురించినటువంటిది కనపడతా ఉంది. దీంట్లో ఏమి రాశారంటే, మరి సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్త పుణ్యదాన బలియాగం అని చెప్పి మంత్రము మీరు చూపించమంటున్నారు. ఓకే సరే, అది రాసిన వాళ్ళు చూపించమని అడుగుతున్నారు కాబట్టి అది చూపించే ముందు ఇక్కడ ఈ విషయం అడుగుతున్నారు చూడండి. ఇక్కడ వీళ్ళు ఏం ప్రచురం చేశారంటే, వాస్తవానికి ఇతిహాసంలో ఈ పేరు గల వ్యక్తి ఎవరో పుట్టి ఉండలేదు, యేసుక్రీస్తు చరిత్రలో లేడని వీళ్ళు ప్రచురం చేశారు. మరి మీరు హిందూ సమాజానికి ఒక రక్షకులుగా నిలబడ్డారు కదా, ఈ భారత్ మోర్చా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని తీసుకురండి. అలాగే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్త పరిహార బలియాగం అని చెప్పి కాన్సెప్ట్ మాట్లాడారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మేము వెళ్తాం. మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు చరిత్రలో లేడని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో చరిత్రలో మేము చూపిస్తాము, చరిత్ర పుస్తకాల్లో వీళ్ళు ఎందుకు తప్పుగా రాశారు అనేది వీళ్ళతో క్షమాపణ కూడా మీరు చెప్పించాల్సి వస్తుంది. తర్వాత వీళ్ళు ఇంకోటి ఏం రాశారంటే, పవిత్ర బైబిల్ యొక్క ఉపదేశం అని చెప్పి రాశారు. బైబిల్ యొక్క ఉపదేశం అని చెప్పి ఏం రాస్తానంటే చూడండి, యేసు ప్రభు చెప్పాడు, నేను నీతో నిజం చెబుతున్నాను, మనుష్య కుమారుల మాంసం తిననంత వరకు
మరియు వారి రక్తం త్రాగనంత వరకు నీకు జీవనం ఉండదు అని బైబిల్‌లో ఉందంట. మనుష్య కుమారులు మాంసం తినాలని చెప్పి ఉన్నట్టుగా వీళ్ళు రాశారు. ఓకే. బైబిల్‌లో ఉన్నదొకటి, వీళ్ళు రాసిందొకటి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే కింద చూడండి, స్త్రీలనంట బలాత్కారం చేయవచ్చు అని బైబిల్ చెప్తుందని రాశారు. కాబట్టి ఇవన్నీ వీళ్ళు బైబిల్ నుండి చూపించి నిరూపించాలండి. నిరూపిస్తే స్త్రీలను బలాత్కారం చేస్తే ఎటువంటి శిక్షలు, మరణ శిక్ష ఉందని మేము చూపిస్తాము. మరి బలాత్కారం చేస్తే చేయొచ్చు అని బైబిల్ చెప్పినట్టుగా వీళ్ళు రాశారు. దీనికి వీళ్ళు చూపించింది ఎవరైతే ఉన్నారో వీళ్ళతో క్షమాపణ మీరు చెప్పిస్తారా? లేకపోతే వీళ్ళ పక్షం మీరు తీసుకుంటారా? అనేది కూడా మాకు చెప్పాల్సింది ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సర్వపాప పరిహార రక్త ప్రోక్షణ ఆవశ్యకం అని చెప్పి పుట్టించారు, దాని మీద ఛాలెంజ్ చేయమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు కదా! వాస్తవానికి మీ స్క్రీన్ చూస్తా ఉన్నారు చూడండి. ఇక్కడ ఇక్కడ యజ్ఞ కర్మ ప్రాముఖ్యమని వేదములు తెలుపుచున్నవి. మహాయజ్ఞ విషేదం అనే కాన్సెప్ట్‌లో ఇదంతా మంత్రాలు మీకు పక్కన కనపడతా ఉన్నాయి. ఈ బేస్ చేసుకొని ప్రచురణ జరుగుతా ఉంది. చూడండి. అలాగే తర్వాత దేవుడే యజ్ఞము, యజ్ఞములు ఒక మహాయజ్ఞమునకు ఛాయలని వేదములు చెప్పుచున్నవి అని ఏదైతే ఉన్నాయో ఇలాగ ప్రచురణ చేశారు మా వాళ్ళు. ముఖ్యంగా ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ప్రజాపతి తనను తాను యజ్ఞముగా అర్పించుకొని ప్రాయశ్చిత్తము నెరవేర్చెను. ప్రజాపతి యజ్ఞము ఏదైతే ఉందో ఇది చూస్తున్నారు పైన చూడండి. తాండీయ మహాబ్రాహ్మణ కాన్సెప్ట్‌లో చూడండి. తాండీయ మహాబ్రాహ్మణంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. సామవేద మండలి, సామవేద మండలి తాండీయ మహాబ్రాహ్మణం బంగాళపత్రము 410 అధ్యాయం 7 ఖండము 2 ప్రజాపతి అని చెప్పి ఇది చూపిస్తున్నారు. ఓకే. సరే ఇది చూపించాలి, దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నప్పుడు నేను ముందు అడిగేదేంటంటే హిందువులు బైబిలులో స్త్రీలను చేర్చవచ్చు, యేసుక్రీస్తు చరిత్రలో లేడు అని ప్రచురం చేసినటువంటి వాళ్ళని మీరు తీసుకురండి. లేకపోతే వాళ్ళ పక్షాన మీరు తీసుకోండి. అలాగే ఏదైతే వీళ్ళు రాశారో వీళ్ళ గురించి కూడా మేము మాట్లాడతాం. ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్పింది చూపించాలంటే వీళ్ళు దాదాపు ఇది పరవస్తు సూర్యనారాయణ గారు రాస్తే దాన్ని బట్టి మిగతా దేవదానం గారు గాని, ఫ్రాన్సిస్ గారు గాని, సిహెచ్ ఫ్రాన్సిస్ గారు గాని వీళ్ళంతా కూడా ఒకదానికొకటి కాపీ చేసుకొచ్చినట్టుగా నాకు తెలుస్తుంది. పరవస్తు సూర్యనారాయణ గారు నాకైతే అవైలబిలిటీలో లేరు. అయితే ఏదైతే ఇది రాశారో ఇది చూపించాలి అంటే ముందు హిందూ గ్రంథాలు దొరకాలి గదా! హిందూ గ్రంథాలు దొరకాలి గదా! ఇప్పుడు మా వోళ్ళు రాశారంటే అది తప్పని మీరు ప్రూవ్ చేయాలి ముందు. ఇప్పుడు ఇది తప్పు అని మీరు ప్రూవ్ చేయాలి. ఓకే. బైబిల్‌లో స్త్రీని చేర్చొచ్చు తప్పు లేదని చెప్పి వీళ్ళు రాశారు గదా! లేదు బైబిల్ అలా లేదు. స్త్రీని చేరిస్తే ఖచ్చితంగా మరణ శిక్ష అని బైబిల్‌లో ఉంది అని చెప్పి మేము చూపిస్తాం. అట్లాగే ఏదైతే ఇది రాశారో దీనికి మీరు ముఖ్యంగా అమరప్రసాద్ గారు మీరు హిందువు కాబట్టి మీరు ఒక పని చేయండి. తాండీయ మహాబ్రాహ్మణం ఏదైతే ఉందో శతపథ బ్రాహ్మణం, తాండీయ మహాబ్రాహ్మణం ఇది మూల ప్రతులు తీసుకొని మీరు రావాలి. నాకు ఎంత సంవత్సరాలుగా ట్రై చేస్తున్నా నాకు ఇది దొరకల. ఎందుకంటే దీంట్లోనే యజ్ఞాలు, ఈ బలుల గురించి అంతా దీంట్లోనే ఉంది. కాబట్టి ఈ తాండీయ మహాబ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం ఏదైతే తాండీయ మహాబ్రాహ్మణం ఏదైతుందో సామవేదానికి సంబంధించింది. ఈ స్క్రీన్ మీద కనపడతా ఉంది. ఈ బుక్‌ని మీరు తీసుకురావాలండి. ఎందుకంటే మీ దగ్గర వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు అని అంటారు. ఓకే. ఈ బ్రాహ్మణాలులో తాండీయ మహాబ్రాహ్మణం కావాలి. శతపథ బ్రాహ్మణం. ఓకే. శతపథ బ్రాహ్మణాన్ని మీరు తీసుకొని రావాలండి. ఎందుకు మూల ప్రతులతో. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ కూడా దొరుకుతుంది. శతపథ బ్రాహ్మణం ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ దొరుకుతుంది. ట్రాన్స్‌లేషన్ అంటే ఏంటి? అనువాదం. అనువాదం రాసేవాడు కొన్ని నచ్చితే ఉంచుతాడు, కొన్ని నచ్చకపోతే తీసేస్తాడు. మీ దాంట్లో ఆర్యులు ఒక రకంగా రాసుకుంటారు. ఆర్యులు కాని వాళ్ళు ఒక రకంగా రాసుకుంటారు. కొంతమంది వేదాల్లో ఏదైతే కొన్ని గ్రంథాలు అవసరం లేదంటారు. ఇలా రకరకాలు ఉంటాయి. ట్రాన్స్‌లేషన్ కాదు నాకు కావాల్సింది. ముఖ్యంగా జాగ్రత్తగా చెప్తున్నాను. ఏదైతే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం అనే కాన్సెప్ట్ మేము చూపించాలి అనుకుంటే, మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే తాండీయ మహాబ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణము ఏదైతే సామవేదం ఏదైతే సంబంధించినటువంటి ఏదైతే మీకు చూపిస్తా ఉన్నానో, తాండీయ మహాబ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం మీరు చూపించాలి. మూల ప్రతులు తీసుకొని రావాలి మీరు. ఓకే. అది ఎక్కడ దొరకట్లేదు. ఓకే. మరి కొన్ని విషయాలు మీరు బయటపడుతున్నప్పుడు వాటిని మీరు ఆ గ్రంథాలు మాయం చేయటం, ఆ శ్లోకాలు మాయం చేసేయటం, చూపించిన తర్వాత బ్రిటిష్ వాడు రాసాడు. ఈ కథలని చెప్తున్నారు కాబట్టి ముందు ఈ గ్రంథం అసలు మీ దగ్గర ఉందా లేదా? ఎక్కడుంది తీసుకొని రండి మూల ప్రతులతో సహా. అది కాన్సెప్ట్. ట్రాన్స్‌లేషన్ కాదు. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ కూడా దొరుకుతుంది. కానీ దాంట్లో లేదు. అది ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ అంటే ట్రాన్స్‌లేషన్ వాడిష్టం గదా! ఎలా పడితే రాసుకుంటాడు గదా! మూల ప్రతులే గదా! మనకు కావాల్సింది. మూల శ్లోకమే కదా కావాల్సింది. అది విషయం. సరే అయితే. కాబట్టి ఏదైతే బైబిల్ మీద తప్పుగా రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే హిందూ గ్రంథాల్లో ఆ శ్లోకం, మంత్రం లేకపోయినా కూడా రాసినటువంటి వాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. వీళ్ళు క్రైస్తవులు అనబడరు. అబద్ధాన్ని ప్రచారం చేసేవాడు క్రైస్తవులు అనబడరు. నేను చెప్తా పక్కగా. అలాగే బైబిల్ మీద అబద్ధాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క మోర్చా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భారత్ మోర్చా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా హిందువులు కాదని మీరు చెప్పగలగాలి. ఎవరైతే ఈ యొక్క యాజ్ ఇట్ ఈస్‌గా సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్త పుణ్యదాన బలియాగం అని చెప్పి యాజ్ ఇట్ ఈస్‌గా ఆ మంత్రం ఏదైతే ఉందో దాన్ని చూపించినటువంటి వాళ్ళు గాని అలా తప్పుగా ప్రచారం చేస్తే గనుక ఖచ్చితంగా వాళ్ళు క్రైస్తవులు కాదని నేను చెప్తాను. బైబిల్ మీద తప్పుగా ప్రింట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులు కాదు మీరు చెప్పగలగాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు మనం సత్యం కోసం నిలబడాలనుకుంటున్నాం కాబట్టి. సరే అయితే. ఇప్పుడు ఈ సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రాత్త పుణ్యదాన బలియాగం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దేవుడు బలి అవ్వాలి.
పాప పరిహారం కోసం ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో, ఎగ్జాక్ట్‌గా అలాంటి మంత్రము, లేకపోతే వేదాలంటే మంత్రాలంటారు. వేదాలను శ్లోకాలు అనరు. వేదాల్లో ఉపనిషత్తులు నాటిని శ్లోకాలు అనరు, మంత్రాలంటారు. అది వేదాలను కోడ్ చేస్తున్నారు కాబట్టి, ఎగ్జాక్ట్‌గా అలాంటి యాజ్ ఇట్ ఈస్‌గా మాకు దొరకనప్పటికీ మీరు గ్రంథాలు చూపిస్తే అందులో చూద్దాం. కాకపోతే అప్పుడు ఆ యొక్క అర్థాన్ని కూడా లేదు. అలాంటి అర్థమే లేదు. అలాంటి సారాంశమే లేదు మా గ్రంథాల్లో అన్నప్పుడు మేము తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళం అవుతాం. కానీ అలాంటి అర్థము, అలాంటి సారాంశం మీ గ్రంథాల్లో ఉంది. ఉన్నప్పుడు అది పూర్తిగా తప్పుడు ప్రచారం ఎలా అవుతది? అలాంటి మంత్రం లేదు గానీ, అలాంటి సంబంధించిన విషయం ఉంది. మీరేమంటున్నారు? దేవుడు బలి అవ్వటం ఏంటి? పాప పరిహారం కోసము రక్తం చిందించడం ఏంటి? ఇదంతా తప్పు అంటున్నారు. కానీ అలాంటిది ఉంది మీ గ్రంథాల్లో. మీరు తప్పుగా ప్రచారం చేయట్లేదు. అలాంటి మీ గ్రంథాల్లో ఉంది. ఉన్నదే ప్రచారం చేస్తున్నాము అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనపడతా ఉంది. ఋగ్వేద సంహిత డాక్టర్ దాశరథి రంగాచార్య అనువాదం గురించి. ఓకే. ఏదైతే మేము చూపిస్తున్నామో ఇది మంత్రం ఏముంది అయన్నీ కూడా మీరు తీసుకురావాలండి. నేను అనువాదం చూపిస్తా ఉన్నాను. ప్రామాణికం కాదంటే కుదరదు. ఓకే. మీ దాంట్లో రకరకాలోళ్ళున్నారు. ఒకళ్ళేమో జంతువులు నమ్మేవాళ్ళున్నారు. ఒకళ్ళేమో జంతువులు నమ్మనోళ్ళున్నారు. నమ్మనోళ్ళేమో ఒక రకంగా అనువాదం చేసుకుంటారు. నమ్మిన వాళ్ళు ఒక రకంగా అనువాదం చేసుకుంటారు. కాబట్టి మీకు సరైనటువంటి ప్రామాణిక అనువాదం అనేది ఉండదు. ప్రొటెస్టెంట్‌లకి 66 గ్రంథాలు బైబిల్ ఏదైతే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రచురణ చేసినటువంటి మాకు ఒక ప్రామాణికత ఉంది. మీకు ఏ ప్రామాణికత లేదు. ఎవరికి నచ్చినట్టుగా ఒకడు రాసుకుంటాడు. ఒకడేమో బలులు లేవని రాసుకుంటాడు. ఒకడు బలులు ఉన్నాయని రాసుకుంటాడు. రామాయణంలో రాముడు తిన్నాడను మాంసం తిన్నాడని ఒకడంటాడు. తినలేదని ఒకడంటాడు. శివలింగం కాన్సెప్ట్ అది అంగమే అని ఒకడంటాడు. ఒకడు అంగం కాదని ఒకడంటాడు. ఇలాగా రకరకాల పద్ధతులు మీ దాంట్లో ఉన్నాయి. కాబట్టి అయన్నీ కాదు, మూలగా తీసుకొని రాస్తే మనం చూద్దాము. ఇక్కడ ఏదైతే సర్వపాప పరిహార రక్త ప్రోక్షణ ఆవశ్యకం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దీంట్లో మనము దేవుడు బలి అవ్వటం ఏంటి? అది తప్పు కదా అని మీరు మాట్లాడారు. దాని గురించి చూద్దామండి. ఇక్కడ ఏదైతే ఋగ్వేదము 10వ మండలము 90వ సూక్తము 7వ మంత్రం. దీంట్లో కనుక చూడండి, తొలత జన్మించినాడు విరాట్ పురుషుడు గురించి మాట్లాడుతుంది. విరాట్ పురుషుడు తొలత జన్మించినాడు, యజ్ఞ పశు రూపమున మానస యజ్ఞమున అర్పించబడినాడు. విరాట్ పురుషుడు అంటే సృష్టికర్త. ఇతను ఫస్ట్ పుట్టాడు. ఇతను యజ్ఞ పశు రూపమున అంటే యజ్ఞంలో బలిచ్చే ఏదైతే పశువు ఏదైతే ఉందో ఆ రూపంలో యజ్ఞమున అర్పించబడినాడు. అంటే దేవుడు పశు రూపము దాల్చి యజ్ఞంలో అర్పించబడ్డాడు అంటే యజ్ఞంలో ఆహుతి అయ్యాడు అని కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి దేవుడు మరణించడం ఏంటి అని మీరు అంటున్నారు. ఇక్కడ మీ గ్రంథంలో ఏముంది? సృష్టికర్త విరాట్ పురుషుడు పశు రూపం ధరించి యజ్ఞంలో అర్పించబడ్డాడు అని చెప్పబడుతుంది. కాబట్టి ఇది దేవుడు మరణించడం ఏంటని కాన్సెప్ట్ ఇది. ఓకే. తర్వాత మరి పాపానికి క్షమాపణ రక్త ప్రోక్షణ అనే కాన్సెప్ట్ కూడా చూపిస్తున్నా. దేవుడు బలి అవ్వటం ఏంటి అనే దానికి మీకు చూపించాను ఆల్రెడీ ఇప్పుడు ఋగ్వేదం నుండి. తర్వాత కృష్ణ యజుర్వేద తైత్రీయ సంహితలో ఇక్కడ చూడండి, 2వ కాండము 1వ ప్రపాఠకము 4వ అనువాకము పేజీ నంబర్ 179 దాశరథి రంగాచార్య అనువాదంలో చూస్తే కనుక చూడండి, ఇక్కడ పాప పాశ బంధంలోని విముక్తుడు అగుదునని చెప్పి అనుకున్నాడు ఇంద్రుడు. ఏం చేస్తే చూడండి, పాపముల పాలైన వాడు అగ్నిదేవత మగు కృష్ణగ్రీవమును ఇంద్రదేవత మగు వృషభమును వధించవలను. పాపాలతో నిండిన వాడు ఏం చేయాలంట? కృష్ణగ్రీవం అంటే జింకని, అలాగే కృష్ణ జింక, తర్వాత వృషభాన్ని అంటే ఎద్దును బలి ఇవ్వాలి అని ఉంది. తర్వాత అగ్ని ఏం చేశాడంటే తర్వాత చూడండి, అగ్ని అతని పాపములు దహించును. ఇంద్రయాగము చేసిన అతడు బలవీర్యములు కలవాడగును, పాపముల నుండి విముక్తుడు అగును అని ఉంది. కాబట్టి పాపం పోవాలంటే వృషభాన్ని బలి ఇవ్వాలి, కృష్ణ జింకమును బలి ఇవ్వాలి, అప్పుడు పాపాన్ని విముక్తుడు అవుతా ఉంది. అంటే జంతు బలులు, ఇలాంటి బలులు ఇవ్వటం ద్వారా, రక్త ప్రోక్షణ జరగటం ద్వారా, బలులు ఇవ్వటం ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని మీ వేదాలు చెప్పబడింది. తర్వాత సరే, ఇప్పుడు అది ఎవరు చేశారు? ఈ యొక్క యాగం ఎవరు చేశారు అక్కడ అంటే ఇంద్రుడు చేశాడు. మీకు స్క్రీన్ మీద పెట్టాను చూడండి. తర్వాత మీరేమంటున్నారు? ఏదో చీమలను, దోమలను, వీటిని అనుకోకుండా బ్యాక్టీరియాలను వాటిని చచ్చిపోతాయి కదా, వాటి కోసమే మేము పాప పరిహారం, పాపోహం, పాపకర్మ అని చెప్పి పదాలు వాడతాము, మంత్రాన్ని వాడతాము అంటున్నారు. కాదండి, పుష్కర స్నానాలు కానీ ఈ యొక్క పాపోహం పాపకర్మ కాన్సెప్ట్ ఇక్కడ అంతా కూడా పాపాలు పోవటం కోసమే. మిగతా ఏదైతే పాపాలు చేస్తామో అంటే బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలు అనుభవించాలి, కర్మ సిద్ధాంతం అనుభవించాలి తప్ప అవి పోవు, అనుభవించాలని మీరు చెప్తున్నారు. అది మీ సొంత మాటలు. దాన్ని గ్రంథం సమర్థించదు. స్క్రీన్ చూపిస్తున్నా చూడండి, ఇది వచ్చేసరికి సంపూర్ణ శివ మహాపురాణం విద్వేశ్వర సంహిత 24వ అధ్యాయము పేజీ నెంబర్ 64, 65 ప్రకారంగా విభూతిని తెలియక తాకినా కూడా పాపాలు పోతాయి అంటుంది. ఏమేమి పాపాలు పోతాయి అంటే చూడండి, సమస్త పాపాలని మీకు అండర్లైన్ చేశాను. తెలిసి తాకినా తెలియక తాకినా
పోతాయి విభూది. అలాగే కింద చూడండి, స్త్రీ గోహత్యాది పాపములను నుండి, స్త్రీకి సంబంధించినటువంటి గాని గోహత్యలు గాని చేస్తే వాటి నుండి కూడా విముక్తుడవుతాడు. మొత్తం పాపాలు పోతాయని చెప్పి రాస్తుంది. కాబట్టి ఇది బుద్ధిపూర్వకంగా జరిగిందా, అబుద్ధిపూర్వకంగా జరిగిందా అని కాదు గదా! ఖచ్చితంగా ఇవన్నీ కూడా అంటే ఏదో దోమలు, చీమలు గాదు. సమస్త పాపాలు పోతాయని చెప్పి పైన చెప్పబడతా ఉంది. తర్వాత సంపూర్ణ శివ మహాపురాణం విద్వేశ్వర సంహిత 25వ అధ్యాయము పేజ్ నంబర్ 69 మీకు కనపడుతుంది. వసుంధర పబ్లికేషన్స్. చూడండి, ఇక్కడ కూడా చూడండి. బ్రహ్మహత్యాది పాపములు నశిస్తాయి. ఏంటంట? రుద్రాక్షలు ధరిస్తే బ్రహ్మహత్యాది పాపాలు పోతాయి, గోహత్యాది పాపాలు పోతాయి, నరహత్యాది పాపాలు పోతాయి. దీన్ని చూసినా తాకినా సరే నరహత్యాది పాపాలు పోతాయి అని ఉంది. కాబట్టి ఇన్ని పాపాలు పోతాయని చెప్తూ పడుతుంది. అంటే పాపోహం పాపకరం మంత్రం ఏదైతే ఉందో, అలాగే ఈ రుద్రాక్షల కాన్సెప్ట్, విభూతి కాన్సెప్ట్, ఇదంతా పాపాలు పోగొట్టుకోవడమే ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు పాపాల కోసం మరణించాడు అంటే పాపుల కోసం మరణించడం కాదు. మారు మనసు పాపి ఎవరైతే పొందాడో అతను మారు మనసు పొందిన వ్యక్తి, అతను పాపాలు క్షమిస్తాడు తప్ప మారు మనసు పొందని వాడి పాపాలకు దేవుడు క్షమించడు. అది బైబిల్ చెప్తా ఉంది. కానీ మీ దాంట్లో అలా కాదు. మీ దాంట్లో తెలిసి తాకినా తెలియక తాకినా సరే పాపాలు పోతుంటాయి. చూడండి, ఇంకా చూపిస్తా చూడండి. సంపూర్ణ శివ మహాపురాణం 2వ అధ్యాయం పేజ్ నెంబర్ 4 ప్రకారంగా చూడండి. దేవరాజు పరమ పాపి అయినప్పుడు కూడా శివ కథలు విన్నాడు కదా, శివ పురాణం కథలు విన్నాడు కదా అని పంపించేస్తారు. ఇక్కడ పశ్చాత్తాపం పడ్డట్టుగా ఏమీ ఉండదు. ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి టెంపుల్కి వస్తాడు. ఆ ఆకలితో తీర్చుకోవడానికి వచ్చి ఈ శివపురాణం వింటాడు. అంతే, మారుమనసు పొందినట్టుగా ఏమి ఉండదు. అయినా కూడా శివపురాణం విన్నాడు కదా అని చెప్పి ఎన్నో పాపాలు, పరమ పాప కార్యాలు చేసినా సరే పోయాడు అని ఉంది. తర్వాత మీకు ఇష్టమైనటువంటి గీతాప్రస అనువాదం నుండే వ్యాస భాగవతం 6వ స్కందం 2వ అధ్యాయం 6వ శ్లోకం కనుక చూస్తే ఇక్కడ చూడండి. అజామిరుడని ఉంటాడు. ఇతను బుద్ధిపూర్వకంగా కాకున్నాను చాలా పాపిష్టుడు. ఇతను విష్ణువు అని చెప్పి విష్ణుని భక్తితో కాకుండా, భక్తి లేకపోయినా ఆ కొడుకు పేరుతో కొడుకుకి విష్ణు అని పేరు పెట్టుకున్నాడు, శ్రీహరి పేరు పెట్టుకున్నాడు, నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. అప్పుడు బుద్ధిపూర్వకంగా కాకపోయినా కొడుకుని పిలిచినంత మాత్రాన కూడా అతనికి స్వర్గం, అది వైకుంఠం ఇచ్చేసాడు ఇక విష్ణు పురాణంలో. కాబట్టి ఏదైతే విష్ణు పురాణం కాదు, శ్రీమద్ భాగవత మహాపురాణం వ్యాస భాగవతంలో ఇది ఉంది. ఎక్కడుంది? 2వ అధ్యాయం 6వ శ్లోకంలో ఉంది. అంటే పాపాలు ఏదో తెలిసి తెలియని పాపాలు కాదు, తెలిసి చేసినా సరే దేవుణ్ణి తలుచుకోకపోయినా సరే ఎవరికో ఆ పేరు, హిందూ పేరు నారాయణ పేరు ఉన్నంత మాత్రాన వెంటనే నారాయణ పేరు పలికాడు కదా అని చెప్పి ఇచ్చేస్తుంటారు. అంటే ఇక్కడ పాప పరిహారం అనేది ఏదో తెలిసి తెలియక పాపాలు కాదండి, తెలిసి చేసిన పాపాలకు కూడా క్షమాపణ జరిగిపోతుంది అని చూస్తున్నాం. తర్వాత దేవి భాగవతం, ఇది బేతవోలు రామబ్రహ్మ అనువాదం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి దేవి భాగవతం, శ్రీదేవి భాగవతంలో కూడా చూడండి. ఏకాదశ స్కందం భస్మ స్నానం పేజ్ నెంబర్ 877 ప్రకారంగా చూడండి. ఒళ్ళంతా బూడిది పులుముకున్నవాడు సర్వ పాప విముక్తుడై సరాసరి మోక్షం పొందుకుంటాడు. కాబట్టి పాప పరిహారం కాన్సెప్ట్ హిందూ గ్రంథాల్లో స్పష్టంగా కనబడుతుంది. తర్వాత దేవి భాగవతం 9వ స్కందం పేజీ నెంబర్ 695 ప్రకారంగా గంగలో తెలియక అజ్ఞానంతో స్నానం చేసి మునిగిన, అజ్ఞానం తెలియక గంగలో మునిగినా సరే అదే పుష్కర స్నానం, తెలియక మునిగినా సరే ఏదో పాపం చేశాను నన్ను క్షమించాయా అని మునిగాడు అనుకో, క్షమించాడు దేవుడు, అది వేరే విషయం. కానీ తెలియక అజ్ఞానంగా మునిగినా సరే వాడికి పాపాలన్నీ పోయి వైకుంఠం చేరుకుంటాడని చెప్పబడతా ఉంది. కాబట్టి పాపోహం పాపకర్మ పాపోహం పాపకర్మ అని చెప్పి ఏదైతే మీరు చెప్తున్న విషయం ఏదైతే ఉందో, హిందూ గ్రంథాలు లేకపోయినా కూడా మీరు చదువుతారు. అంటే మీకు ఆ ప్రామాణికత ఒకటి లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు మంత్రాలు. అలాగే సర్వపాపర్య రక్త ప్రోక్షణం అనే కాన్సెప్ట్ మీరు ఎగ్జాక్ట్గా మంత్రం అది చూపించలేకపోయినా, అంటే అతను పర్వత సూర్యనారాయణ గారు చూపించాలి, లేకపోతే మీరు ఆ యొక్క శతపథ బ్రాహ్మణం, తాండ్య మహాబ్రాహ్మణం చూపిస్తే అందులో ఉండొచ్చు. అది మూల ప్రతులు దొరకకుండా ఎలా చూపిస్తామండి? సరే, రాసిన వ్యక్తి చూపించాలి. సరే, మా వాడు తప్పు చేశాడు అనుకుందాం, మా సంబంధించిన వ్యక్తి తప్పు చేశాడు అనుకున్నాం, అతను తప్పు చేస్తే క్రైస్తవుడు కాదండి, తప్పు చేశాడు అనుకున్నాం. సరే అయితే మరి మీ వాళ్ళు చేసిందండి, బైబిల్వి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. స్త్రీని మానభంగం చేయొచ్చు అని బైబిల్ చెప్తుందని తప్పుడు ప్రచారం ఏంటి? యేసుక్రీస్తు చరిత్రలో లేడని చెప్పి తప్పుడు ప్రచారం చేయటం ఏంటి? కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాడవాకండి. ఇప్పుడు ఏదైతే అజయ్ బాబు గారు చెప్పారో సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం అనే కాన్సెప్ట్, పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం జరగడం అనేది హిందూ గ్రంథాల్లో ఉంది. అంతెందుకు రామాయణంలో కూడా ఉందండి. రామాయణంలో మీకు స్క్రీన్ పెడతా ఉన్న దశరథుడు ఆ పాపాలు పోవటం కోసం రామాయణంలో దశరథ మహారాజు చేశాడు. తర్వాత మీకు మహాభారతం నుండి కూడా చూపిస్తాను చూడండి. రామాయణంలో కూడా పాప పరిహారం కోసం దశరథ మహారాజు అశ్వమేధ యజ్ఞం చేసినట్టుగా ఉంది. ఎక్కడుందంటే వాల్మీకి రామాయణం బాలకాండ 14వ సర్గ 55 శ్లోకంలో కనుక చూస్తే మనకు అశ్వమేధ యజ్ఞం చేసినట్టుగా ఉంది. ఇదే ఋగ్వేదంలో ఉంటుంది. ఋగ్వేదం 1వ మండలం 162వ సూక్తము 22వ మంత్రంలో కూడా అశ్వాన్ని బలిచ్చినట్టుగా ఉంటుంది. స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ఓకే, రామాయణం గురించి మీకు పెట్టాను, స్క్రీన్ మీద చూస్తున్నారు. తర్వాత వచ్చేసరికి
గీతా ప్రశ్న కూడా పెట్టాను చూడండి, స్క్రీన్ మీద కనబడతా ఉంది. గీతా ప్రశ్న మీద పెట్టాను. ఓకే, దశరథ మహారాజు చేసింది. తర్వాత వచ్చేసరికి ఇగో చూడండి, మహాభారతంలో ముఖ్యంగా మహాభారతము అశ్వమేధిక పర్వము 3వ అధ్యాయము చూడండి ఇక్కడ చూస్తే కనుక 5వ శ్లోకం చూడండి. నరశ్రేష్ఠ భూపాల, పాపాలు చేసే మానవులు యజ్ఞంతో, తపస్సుతో, దానంతో ఆ పాపాలను విముక్తులవుతారు. యజ్ఞాలు చేస్తే పాపాలను విముక్తులవుతారు అని చెప్పి ఉంది. మన వేదాలు చూస్తాం, దేవుడే యజ్ఞంగా, విరాట్ పురుషుడే యజ్ఞంగా అయ్యాడు పశువుగా అని చూసాం. మరి తర్వాత ఏం చేస్తా ఉన్నారు, పశువులు బలు ఇస్తూ ఉన్నారు. అలాగే నరమేధం కూడా చేశారు. నరమేధం కూడా చేశారని చెప్పి మనకు ఉంది మహాభారతంలో. పాపాలు పోవాలంటే ఏం చేయాలంట చూడండి, ఏమేం చేయాలో చూడండి. ఇక్కడ 8వ శ్లోకం, అశ్వమేధిక పర్వం 3వ అధ్యాయం 8వ శ్లోకం. భరతవంశీయ యధిష్ఠిర, అందువల్ల నీవు రాజసూయం, అశ్వమేధం, సర్వమేధం, నరమేధం అనే యజ్ఞాలు చెయ్యి. పాపాలు పోవాలంటే ఏం చేయాలంటండి, అశ్వమేధం, సర్వమేధం, నరమేధం అనే యజ్ఞాలు చెయ్యి. నరమేధం అని కూడా ఉంది. కాబట్టి పాపాలు పోవటం కోసం నరమేధం కూడా చేశారు. ఇంకా మీరు నరమేధం మా గ్రంథాలు లేదంటే కనుక కాళికా పురాణంలో చాలా స్పష్టంగా ఎలా పెట్టి కూడా చంపాలో కూడా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఇంకా మనకి చాలా గ్రంథాల్లో ఉంది నరమేధం గురించి. డిబేట్కి వస్తే చూద్దామండి. కాబట్టి ఇది సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం అనే కాన్సెప్ట్ హిందుత్వంలో ఉంది అని అజయ్ గారు ఏదైతే చెప్పారో, పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవసరం, నరమేధం కూడా కాన్సెప్ట్ హిందూ గ్రంథాల్లో ఉందని చూపించా. అలాగే దేవుడు బలి అవ్వటం కాన్సెప్ట్ కూడా చూపించా. దేవుడు పశువుగా యజ్ఞం అయిపోవటం కూడా మీకు చూపించాను. అది అజయ్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, హిందూ గ్రంథాలు ఉన్నదే చెప్పారు. అలాగే పాప పరిహారం అనే కాన్సెప్ట్ కూడా అజయ్ గారు చెప్పాడు. చెప్పింది మీ వాళ్ళు పలుకుతున్నారు కాబట్టి అజయ్ గారు చెప్పారు. హిందూ గ్రంథాలు లేకపోయినా మీ వాళ్ళు పలుకుతున్నారు అంటే అది మీ వాళ్ళ తప్పు అవుతుంది. అది ఆ తప్పును మీరు సమర్థిస్తున్నారు. హిందూ గ్రంథాలు లేకపోయినా పలికితే ఆ తప్పును మీరు సమర్థిస్తున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, తర్వాత మీరు వేసిన ఛాలెంజ్ మేము చూపించాము. అలాగే మేము కూడా అడుగుతున్నాం, హిందూ అనే పదం హిందూ గ్రంథాలు ఎక్కడ ఉంది? అలాగే విగ్రహారాధన చెయ్యొచ్చు, పర్వాలేదని వేదాల్లో ఉపనిషత్తులు ఎక్కడుంది? చెయ్యొద్దని ఉంది. కాబట్టి మీరు చేయొచ్చని, విగ్రహారాధన చేయొచ్చని మీకు మూలాల్లో చూపించాలి. ఎందుకంటే మూలాల్లో లేకుండా మీరు చేయకూడదు కాబట్టి. తర్వాత ఎందుకు వచ్చిందంటే కాంట్రడిక్ట్ అవుతుంది కాబట్టి, వైరుధ్యాలు. అంటే హిందుత్వము వేదాలని, ఉపనిషత్తుని గౌరవించిన వాళ్ళు అవుతారు అనేది మా యొక్క క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పినప్పుడు ఒక మంచి వీడియో చేస్తారని భావిస్తా ఉన్నాను. కాబట్టి సత్యం క్రైస్తవులు ఎప్పుడు చెప్పినా సత్యం చెప్తారు. కానీ మీరు ఉన్న విషయాల్లో లేవని, గ్రంథ పరిజ్ఞానం లేకుండా, గ్రంథాలపై అవగాహన లేకుండా లేవని మీరు భ్రమిస్తున్నారు, గ్రంథ పరిజ్ఞానం లేకపోవటం వల్ల అనేది నా భావన. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హైందవులకు నా యొక్క నమస్కారాలు.